డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. ఈటీవీలో వచ్చే పాడుతా తీయగా ప్రోగ్రామ్ లో అనేకమైన చీకటి బాగోతాలు జరుగుతున్నాయని చెప్పి వాటిని బయట పెట్టడానికి ప్రయత్నించారు సింగర్ ప్రవస్తి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేసిన టాపిక్ ఇది. అయితే దీనికి సంబంధించి ఒక్కొక్కరు బయటకు వచ్చి ఏదైతే ప్రవస్తి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పడం, తను ఎలిమినేట్ అయింది కాబట్టే ఆ ఫ్రస్ట్రేషన్ ని తట్టుకోలేక ఈ విధంగా మాట్లాడుతుంది అని చెప్పడం మనందరం చూసాం. దీనికి సంబంధించి సునీత రియాక్ట్ అవ్వడం, దాని తర్వాత ఒక్కరొక్కరు సింగర్స్ కూడా రియాక్ట్ అయ్యి అటువంటివి జరగవని చెప్పడం, ఆ షో ఆర్గనైజేషన్ కి సంబంధించి కూడా కొంతమంది వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడడం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు సింగర్ ప్రవస్తి ఏదైతే మాట్లాడిన ఆ మాటలకి సంబంధించి కానీ, తను ఏదైతే ఇష్యూ ఒకటి తెరపైకి తీసుకొచ్చిందో ఆ ఇష్యూకి సంబంధించి కానీ గీతా మాధురి కూడా రియాక్షన్ ఇవ్వటం జరిగింది. గీతా మాధురి ఏ విధంగా రియాక్ట్ అయ్యారో కూడా మనం చూద్దాం. అయితే వీడియోను పోస్ట్ చేసింది గీతా మాధురి ఈ ఇష్యూకి సంబంధించి. తనకి ఇన్ని రోజులు అవగాహన రాలేదని, అవగాహన రావడానికి టైం పట్టింది, అందుకే అన్ని తెలుసుకునేంత వరకు మాట్లాడడం సరికాదు కాబట్టి ఇప్పటి వరకు మాట్లాడలేదని చెప్పి కూడా గీతా మాధురి అంటుంది. ప్రవస్తి ఒత్తిడిలో ఉండొచ్చు, అందుకే ఈ విధంగా మాట్లాడి ఉండొచ్చు అని చెప్పి కూడా గీతా మాధురి అంటుంది. ప్రవస్తి, నీకు నేనున్నా, మేమంతా ఉన్నాం. సో ఒక్క రియాలిటీ షోతో నీ లైఫ్ మారదు. ఎక్కువ ఒత్తిడికి గురి కావద్దు, ఏదో అన్నారని ఆపాదించుకోవద్దు. పాడుతా తీయగా టీం ని టార్గెట్ చేసి కావాలని చెడు చేసే వాళ్ళంతా క్రూరులు కాదు అని చెప్పి కూడా సింగర్ ప్రవస్తిని ఉద్దేశించి అటు సింగర్ గీతా మాధురి మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. కీరవాణి, సునీత, చంద్రబోస్ ఒకరు ఓటమిని చూసి ఎంజాయ్ చేసే రకం కాదు. వాళ్ళతో నేను చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను, వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు. నీ ఓటమిని చూసి వాళ్ళు ఎంజాయ్ చేసే రకం కాదు. సో నువ్వేదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నావో లేదంటే ఒక ఇదిలో ఒత్తిడికి గురయ్యి ఈ మాటలు మాట్లాడి ఉండొచ్చు. సో దీనివల్ల ఈ ఒత్తిడికి గురవటం వల్ల నీ కెరీర్ని ఆపేయొద్దు, నీ కెరీర్ ఎక్కడితో ఆగిపోకూడదు అని చెప్పి కూడా సింగర్ గీతా మాధురి మాట్లాడడం కూడా చూస్తున్నాం. ఒకసారి అసలు గీతా మాధురి ఏం మాట్లాడింది ప్రవస్తి వ్యాఖ్యలకి సంబంధించి అనేది ఒకసారి చూద్దాం. నేను ఈ వీడియో చేయడానికి కారణం సింగర్ ప్రవస్తి రీసెంట్ గా పెట్టిన వీడియో, ఆ తర్వాత దాని గురించి సోషల్ మీడియాలో ఉన్న చాలా వీడియోస్ గురించి. ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, మీరెవరికి మద్దతు పలుకుతున్నారు ఆర్ మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారు, మీ ఒపీనియన్ ఏంటి, ఎందుకు ఇంత రెస్పాండ్ అవ్వట్లేదు అని కూడా కొంతమంది అడగడం జరిగింది. కొన్ని విషయాలు రెస్పాండ్ అయితే రప్చర్ అవుతాయి, కొన్ని విషయాలు రెస్పాండ్ అవ్వకపోతే రప్చర్ అవుతాయి. సో రెస్పాండ్ అయ్యే ముందు ఒక 10 సార్లైనా ఆలోచించి రెస్పాండ్ అవ్వాలి అనుకున్నాను. అండ్ ఈ విషయం గురించి తెలియడానికి కూడా నాకు పూర్తి అవగాహన రావడానికి చాలా టైం పట్టింది. బికాస్ ఐ వాస్ ట్రావెలింగ్, కంటిన్యూస్ గా 3 days ట్రావెల్ చేస్తున్నాను, నాకు సరిగ్గా సిగ్నల్స్ లేవు. సో నేను పూర్తిగా తెలియకుండా ఎలాగా నాకే ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. సో ఫస్ట్ బిఫోర్ ఐ స్టార్ట్, I just want to empathize with Pravasti. తను ఇన్ని రోజులు ఒక కాంపిటీషన్ లో, నాట్ జస్ట్ దిస్, ఇంతకు ముందు ఎన్నో కాంపిటీషన్స్ లో పాడింది. షీ మస్ట్ బి గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ మెంటల్ ప్రెషర్. సో తను ఒక మెంటల్ ప్రెషర్ లో ఉండుండొచ్చు, ఒక స్ట్రెస్ లో ఉండుండొచ్చు, తనకు కొన్ని ఫీలింగ్స్ ఉండుండొచ్చు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ, వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ వెన్ ఎవర్ యూ ఫీల్ లో. ప్రేమగా, మమకారంగా, అక్క మాకు ఇలా ఉంది, వీఆర్ ఫీలింగ్ లో అని చెప్పు. వీఆర్ ఆల్ దేర్ టు సపోర్ట్ యూ మెంటలీ. నేనే కాదు, నువ్వు ఎవరినైనా అడుగు, మన ఇండస్ట్రీలో అందరూ కూడా వచ్చి నీకు మెంటల్ గా మంచి ఎమోషనల్ సపోర్ట్ తప్పకుండా ఇస్తారు అని నేను నమ్ముతున్నాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫీల్ లో అట్ ఎనీ కాస్ట్. రియాలిటీ షోస్, ఇన్ని రియాలిటీ షోస్ పాడావు కాబట్టి ఒక్క రియాలిటీ షోతో లైఫ్ ఏమీ మారదు, అంత స్ట్రెస్ తీసుకోవద్దు. అండ్ బికాజ్ ఐ నో అన్ని రోజులు ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా ప్రెషర్ గోత్రూ అయి ఉంటావు. సో సడన్ గా ఎన్నో విషయాలకి మైండ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. బట్ మై సజెషన్ ఇస్ ప్లీజ్ డోంట్ టేక్ ఎనీథింగ్ టు హార్ట్. దెర్ ఆర్ అ లాట్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ దాన్ దిస్. మనం ఉన్న ఈ సిచ్యుయేషన్ లో కొన్ని ర్యాండమ్ గా మాట్లాడినవి కూడా మనకి ఆపాదించేసుకుంటాం ఒక్కొక్కసారి. బట్ అలా ఆపాదించుకోకు. వీఆర్ ఆల్ దేర్ టు సపోర్ట్ యూ ఎమోషనలీ. అండ్ ఇకపోతే నేను మామూలుగా ఇలాంటి ఒక షోస్ నుంచి వచ్చాను కాబట్టి ఇలాంటి షోస్ కండక్ట్ చేసే వాళ్ళ పర్స్పెక్టివ్ లో చూస్తే ఈ అమ్మాయి ఏ పాట పాడితే బాగుంటుంది అనుకుని రకరకాల డిస్కషన్ సాంగ్ సెలెక్షన్ లో చేయడంలో తప్పు లేదు. ఎన్నో డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వాళ్ళు సర్లే అని వదిలేసి కన్విన్స్ అయిపోయి
వేరే వీళ్ళకి నచ్చిన పాటలు పాడనిస్తారు. ఒక్కోసారి వీళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళకి అవతల వాళ్ళకి నచ్చిన పాటలు పాడే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని all these are a part and parcel of stepping stones to success అని అనుకోవాలి. బికాజ్ నాట్ జస్ట్ అ రియాలిటీ షో, ఇన్ రియాలిటీ ఆల్సో ఒక సాంగ్ పాడితేనే నెక్స్ట్ డే ఉంటుందో లేదో తెలియదు. ఉద్యోగంలో కూడా నెక్స్ట్ డే ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాటిని ఏ విషయానికి ఎంత సీరియస్నెస్ మనకి ఇవ్వాలి అనేది మనం ఆలోచించుకోవాలి. లెట్స్ నాట్ అంతంత అంటే అదంతా పెద్ద దాన్ని వేలెత్తి చూపేంత నాకు అంటే అనిపించట్లేదు అప్పుడే. అండ్ I've known ETV and I've known పాడుతా తీగ టీమ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. ఒకళ్ళకి బ్యాడ్ జరగాలి అని అయితే వాళ్ళు ఏమి చేసేంత క్రూరులైతే కాదు. మేబీ ఒకళ్ళకి మంచి జరగాలి, వీళ్ళకి ఈ పాట సూట్ అవుతుంది, వీళ్ళకి ఈ పాట చాలా బాగా పాడుతుంది, ఈ పాట పాడితే ఆడియన్స్ కి నచ్చుతుంది అని ఆలోచించుంటారేమో, కానీ వీళ్ళకి బ్యాడ్ అవ్వాలి, వీళ్ళు ఎలిమినేట్ అయిపోవడానికి పాట ఇవ్వాలని అయితే అనుకుని ఉండారని నేను గట్టిగా నమ్ముతున్నాను విత్ ద ఎక్స్పీరియన్సెస్ ఐ హ్యావ్. అండ్ ఇకపోతే జడ్జెస్ గురించి వస్తే సునీత గారు కానీ, కీరవాణి గారు కానీ, చంద్రబోస్ గారు కానీ ఒకళ్ళ ఓటమిని ఎంజాయ్ చేసే రకం అయితే కాదు. అదైతే నేను నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్టేజ్కి వచ్చారు. సో డెఫినెట్లీ మేబీ ఆ టైంలో ఒకళ్ళు పాడిన పాట నచ్చకపోయి ఉండనంత మాత్రాన వాళ్ళకి ఆ పర్సన్ అంటే ఇష్టం లేకపోవడం, ఇష్టం ఉండడం అనేది ఉండదని నేను అనుకుంటున్నాను. కానీ మనమున్న పొజిషన్ లో ఇప్పుడు ఒక కంటెస్టెంట్ యాంగిల్లో చూస్తే చిన్న కామెంట్ కూడా చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది, చిన్న కాంప్లిమెంట్ కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో అంతా ఇప్పుడు వీఆర్ నాట్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ అదర్స్ లైఫ్. సో వాళ్ళు ఒక కామెంట్ ఇచ్చినంత మాత్రాన మనల్ని గుచ్చాలి అని అనుకోవాలని లేదు. సో ఇది నేను అనుకుంటున్నాను. అండ్ ఇది నేను నమ్ముతున్నాను కూడా, బికాస్ ఐ హావ్ సీన్ ఆల్ దీస్ పీపుల్. అండ్ ఐ విష్ ఎవ్రీబడి టేక్స్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ పాజిటివ్లీ. ఇకపోతే నేను చాలా బాధపడిన, చాలా సీరియస్ గా ఫీల్ అయిన విషయం ఏంటంటే, ఈ సీన్ని ఆసరాగా తీసుకుని, ఈ సిచ్యుయేషన్ ని ఆసరాగా తీసుకుని ఎంతో మంది సెలబ్రిటీలు దొరకడం కోసం వెయిట్ చేసి జడ్జెస్ ని చాలా దూషించడం అనేది నాకు చాలా 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 బాధ అనిపించింది. దొరికిందే ఛాన్స్, ఎక్కడ దొరుకుతారా అసలు సెలబ్రిటీలు ఎప్పుడు దొరుకుతారా, మనం పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టేద్దాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడేద్దాం అనుకోవడం అనేది ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ అ సీరియస్ ప్రాబ్లం. ఎందుకు అసలు సెలబ్రిటీలు ఎప్పుడు దొరుకుతారా అని వెయిట్ చేస్తున్నట్టుగా అనిపించింది. బికాస్ నిజంగా వీళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ వాళ్లతో ఉండుంటే ఇన్నాళ్ళు ఎక్కడ ఇలాంటి రిప్లైలు, ఇన్నాళ్ళు ఇలాంటి కామెంట్స్ పెట్టుండొచ్చు కదా. సో ఎక్కడ దొరుకుతారా లాగా నాకు అనిపించింది. Maybe I'm wrong also, but నాకు ఇలా అనిపించింది. It's my opinion about this thing, because I've seen a lot of hate comments and I really felt bad. ప్రవస్తిని తిట్టినా నాకు బాధగానే ఉంది, సునీత గారిని, కీరవాణి సార్ని అండ్ అలాగే చంద్రబోస్ గారిని తిట్టినా బాధగా ఉంది. ఇకపోతే జ్ఞాపిక వాళ్ళని, ఈటీవీ వాళ్ళని తిట్టినా కూడా చాలా బాధగా ఉంది. బికాస్ ఎవరు సాడిస్ట్లు అయితే కాదు. సెలబ్రిటీలకి ఫీలింగ్స్ ఉండవు అనుకుంటారు, ఏదో ఒకటి మాట్లాడేస్తారు, కానీ చాలా ఎఫెక్ట్ అవుతారండి అందరూ. ఐ థింక్ వీ హ్యావ్ టు బీ ఒక పక్క మనం అంటే ఆనెస్ట్లీ ఈ సిచ్యుయేషన్ లో నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ హిపోక్రట్స్ లా అనిపిస్తున్నారు. ఎందుకంటే ఓ పక్క ఎవరికో సెన్సిటివ్ గా లేరని చెప్పి ఇన్సెన్సిటివ్ గా ఉన్నారనే ఫీల్ అవుతూ అవతల వీళ్ళు ఒక ఇన్సెన్సిటివ్ కామెంట్ పాస్ చేస్తున్నారు చాలా మంది. అక్కడ ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ సాడ్ అండ్ బ్యాడ్. సో ఐ ఫీల్ ఎవ్రీవన్ హ్యాస్ టు బీ సెన్సిటివ్ టువర్డ్స్ ఎవ్రీవన్. ఐ థింక్ దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ రిమైండర్ టు ఎవ్రీవన్. మనం కొన్ని ర్యాండమ్ గా మాట్లాడచ్చు, బట్ అవతల వాళ్ళు దే కుడ్ బీ థింకింగ్ మనం ఏదో పోక్ చేస్తున్నాం అనుకుంటూ ఉండొచ్చు. కొన్ని మనం జనరలైజ్ చేసి మాట్లాడచ్చు, బట్ అవతల వాళ్ళని అంటున్నాం అనుకోవచ్చు. కొన్నిసార్లు మనం ఫీల్ అవ్వచ్చు, అవతల వాళ్ళు మనం ఓవర్ రియాక్ట్ అవుతున్నాం అనుకోవచ్చు. సో
బిఫోర్ వీ కమ్ టు అ కంక్లూజన్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కమ్యూనికేట్ అన్నది నేను నమ్ముతున్నాను అండ్ యూజువల్లీ నమ్ముతాను. అండ్ ఎవ్రీబడి విల్ హ్యావ్ అ స్టోరీ. ఇప్పుడు విన్ అయిన వాళ్ళ నుంచి, సెలెక్షన్స్లో ఓడిపోయిన వాళ్ళ నుంచి ప్రతి వాళ్ళకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. పలానా రోజు పలానా జరిగింది, పలానా జరగకపోయింటే నేనే వెళ్ళేవాడిని, నేనే వెళ్ళేదాన్ని, నేనే విన్ అయ్యేదాన్ని అని ఇలాగా ఏదో ఒక స్టోరీ అందరికీ, నాట్ జస్ట్ సింగింగ్ షోస్ అనే కాదు, ఇలా అందరికీ ఏదో ఒక స్టోరీ ఉంటూనే ఉంటుంది. అండ్ రియాలిటీ షోస్లో ఒకళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని తీసేయాలి అనే ఉంటే అసలు వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ షోలోకి తీసుకోకుండా బిగ్గర్ సెలెక్షన్స్లోనే స్క్రూటినీ చేసేసి తీసేయచ్చు. కానీ స్క్రూటినీ అప్పుడే తీసేయచ్చు. కానీ రియాలిటీ షోస్ అనేవి ఏంటంటే టీఆర్పీస్, సాంగ్స్, ఆ కంటెస్టెంట్ ఏ సాంగ్ పాడితే ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు, ఇవన్నీ కూడా ఆలోచించే ప్రాసెస్లో ఒక్కొక్కసారి కొంతమంది హర్ట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి కొంతమందికి చాలా ప్లస్ అవ్వచ్చు, కొంతమందికి మైనస్ అవ్వచ్చు. దిస్ ఇస్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద జర్నీ we go through in our life at our respective